టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దిల్రుబా చిత్రంతో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. నిజానికి వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. మార్చి 14న హోలీకి రాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు కిరణ్ అబ్బవరం. ఇందులో భాగంగా ఇటీవల ట్విట్టర్లో హీరోయిన్ రుక్సార్ తిల్లాన్తో సరదాగా ముచ్చట పెట్టారు కిరణ్. దీనిపై తాజాగా కొంతమంది నెటిజన్లు కిరణ్ ని ట్యాగ్ చేస్తూ ఆట పట్టించారు. ఇక వీటికి అంతే సరదాగా కిరణ్ కూడా రిప్లై ఇచ్చారు. ఈ సంభాషణపై ఓ లుక్కేద్దాం. హీరోయిన్స్తోనేనా మొత్తం చాటింగ్, ట్విట్టర్లో మాతో ఏం చెయ్యవా అన్నా అంటూ ఓ నెటిజన్ కిరణ్ అబ్బవరాన్ని ట్యాగ్ చేశాడు. దీనికి అదేంటి బ్రో అంత మాట అన్నారు, చెప్పండి మనం చాట్ చేసుకుందాం అంటూ రిప్లై ఇచ్చారు కిరణ్. ఇక అక్కడ మొదలైంది అసలు ముచ్చట. వరుసగా కొంతమంది నెటిజన్లు అన్నా నాకు రిప్లై ఇవ్వు అంటూ కిరణ్తో ఆడుకున్నారు. నాకు హాయ్ చెప్పకపోతే నీకు హెయిర్ ఫాల్ అవుతుందన్నా అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే నీకు 100 సార్లు హాయ్ తమ్ముడు అంటూ రిప్లై ఇచ్చాడు కిరణ్. ఆ తర్వాత మరో నెటిజన్ అయితే అరవింద సమేత లాంటి సినిమా తీయన్నా, రాయలసీమ నేటివిటీకి తగ్గట్లు అంటూ అడగ్గా అదే పనిలో ఉన్నానంటూ చెప్పారు కిరణ్. అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి ఎంట్రీ కావాలన్నా అని మరో నెటిజన్ అడగ్గా #కే ర్యాంప్ అంటూ తన కొత్త సినిమా గురించి రిప్లై ఇచ్చారు. ఇంకొంతమంది నెటిజన్లు అయితే మరీ ఘోరంగా అన్నా నాకు నువ్వు రిప్లై ఇచ్చే వరకు ఊపిరి తీసుకోను, నాకు రిప్లై ఇవ్వకపోతే సినిమా ఆడదు అంటూ కామెంట్లు చేశారు. ఇలా చాలా మందికి ఓపికగా బదులిచ్చారు కిరణ్. ఇక దిల్రుబా విషయానికొస్తే పక్కా ఎంటర్టైన్మెంట్, ఇంటెన్స్ లవ్ స్టోరీగా తీసినట్లు కిరణ్ చెప్పారు. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని, తర్వాత తన చిత్రాలపై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను దిల్రుబా నిలబెట్టుకుంటుందంటూ హామీ ఇచ్చారు. నేను ఒక యంగ్ హీరోగా ఖచ్చితంగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. అప్పుడే చాలామంది కొత్త టెక్నీషియన్స్కి నేను అవకాశం కల్పించగలుగుతాను. ప్రస్తుతం 4 సినిమాలు చేస్తున్నాను. ఏడాదికి కనీసం 3 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది అంటూ కిరణ్ చెప్పారు.